తల్లిదండ్రులతో పాటు ఇంకొకరు ఉన్నారు మనం గౌరవించవలసింది. మన జీవితంలో అత్యంత ప్రాముఖ్యత తీసుకున్నది ఎవరు? గురువు గారు. నేను చెప్తున్నాను అది కూడా మనం గురువు గారు తల్లిదండ్రులు వాళ్ళిద్దరూ కలిస్తేనే మనం కరెక్ట్గా వెళ్ళగలం. సో వాళ్ళకి ఎప్పుడు కూడా మనం రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు మన నుంచి ఏం ఆశిస్తున్నారో మనం దాని వైపు వెళ్తూ ఉండడమే మన పని. మనం ఏం కరెంట్ బిల్లు కట్టం, ఇంటర్నెట్ కట్టం, మనం పాలు కట్టడం అవసరం లేదు, పెరుగు ఏం చేయడం అవసరం లేదు కదా. మన ముందున్న చదువు 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 చదువుతో పాటు నేర్చుకోవడం. విద్య అంటే చదువు ఒకటే కాదు, ఎన్నో విషయాలు ఉంటాయి, అవన్నీ నేర్చుకోవడం. ఓకేనా? తల్లి కళల్లో ఎన్నో ఆశలు ఉంటాయి, తండ్రి కళలో ఎన్నో ఆశలు ఉంటాయి, కానీ గురువు ఉండకపోతే, అంటే నేను గురువుని కాబట్టి కాస్త గురువు చెప్తాను. నిన్ను కన్న నీ తల్లి కళ్ళల్లో నింపుకున్న ఆశ, నిన్ను పెంచిన నీ తండ్రి నీపైనే పెట్టుకున్న ఆశ. ఎన్ని ఆశలున్నా నీపై ఎంత ప్రేమ ఉన్నా, ఎంత సంపదున్నా చుట్టూ ఎంతమంది ఉన్నా, గుర్తించాలంటే నీ జన్మ గురువుండాలమ్మా. ఆ గురువే నీ దైవం, తనపైనే గురి ఉండాలమ్మా. నేను రాసిన పాట. తినిపించింది కొంతకాలమే, అమ్మా గోరు ముద్ద తినిపించింది కొంతకాలమే. బతుకంతా పోషించేది గురువేరా, గురువిచ్చిన విద్యేరా. వేలు పట్టి నడిపించింది కొంత దూరమే, నాన్న వేలు పట్టి నడిపించింది కొంత దూరమే. బ్రతుకంతా నడిపించేది గురువేరా, గురువిచ్చిన విద్యేరా. నిన్ను చేర్చుకుని అక్షరాలనే దిద్దించి, పలకల పైన రాతలతో నీ తల రాతను మార్చేది ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఎంతో మందమ్మా. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఎంతో మందమ్మా. తరగతి గదిలో తరాన్ని మార్చే యజ్ఞం చూడమ్మా. జీవితమంతా మీకోసం సమిధలాగా మారి, జీవితమంతా మీకోసం సమిధలాగా మారి, జీవితాన్నే అందించే దైవం గురువమ్మ, ప్రత్యక్ష దైవం గురువమ్మ. లా 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 లా. సాటి మనిషికి సాయం ఉండరా, పక్కదారిలో పరుగులెట్టకు, తోటివాడికి తోడు ఉండరా. విలువలు మరిచి విర్రవీగకు, దయాగుణం క్షమాగుణం అశ్వాలుగా, సంస్కారమే నీకు సారథిగా. నడిపించరా బ్రతుకురథం విజయ పథంలో, నడిపించరా బ్రతుకురథం విజయ పథంలో. కన్నవారి కలలు నెరవేర్చేలా, నీ కన్నవారి కలలు నెరవేర్చేలా, నీ గురువే గర్వంగా తల ఎత్తేలా. థ్యాంక్ యూ. మర్చిపోతుందమ్మా, సమయాన్ని వేస్ట్ చేయొద్దు, టైంని అసలు వేస్ట్ చేయొద్దు. మనం టైంని సరిగా యూటిలైజ్ చేసుకుంటే అమ్మ నాన్న గురువు గర్వపడే స్థాయికి మనం వెళ్తాం. దాన్ని వృధా చేయకండి. థ్యాంక్ యూ.